హైడ్రాలో 150 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. నేరుగా సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్న ఎంపికలు. రాత పరీక్ష లేకుండా కాయ కష్టంపైనే రానున్న ఉద్యోగాలు. హైడ్రా ఉద్యోగాలలో ట్రాన్స్జెండర్లకు కూడా లభించనున్న చోటు. తనపై కోర్టు కేసులు, బడాబాబుల ఆక్రమణలపై రంగనాథ్ వ్యాఖ్యలు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ రాము. ఎప్పుడు కూల్చివేతలు, ఆందోళన లొల్లులు, కోర్టు అక్షింతలతో వార్తల్లో నిలిచే హైడ్రా నుంచి యువతకు ఓ మంచి శుభవార్త బయటకు వచ్చింది. హైడ్రా సంస్థల ఖాళీగా ఉన్న భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. విపత్తు నిర్వహణ విభాగంలో 150 కాంట్రాక్టు ఉద్యోగులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష లేకుండా శారీరక సామర్థ్య పరీక్షలతోనే ఈ ఎంపికలు జరగనున్నాయి. ఇంకోవైపు కోర్టులో నడుస్తున్న వివాదాలపైన కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అసలు ఈ ఉద్యోగుల ముచ్చటైంది, ఇంకో దిక్కు కోర్టులో ఏం జరుగుతుందో మీకు పూర్తి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ నగరంలో ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం పనిచేస్తున్న హైడ్రా ఏజెన్సీ నుంచి చాలా రోజుల తర్వాత తీపి కబురు వచ్చింది. సంస్థల ఖాళీగా ఉన్న 150 ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్టు పరిస్థితుల దరఖాస్తులు కోరుతూ అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చింది. శారీరకంగా బలంగా, ఆటపాటలలో నైపుణ్యం ఉన్న యూత్కు ఇది మంచి ఛాన్స్ అని తెలిపింది. భర్తీ చేసే పోస్టులలో 100 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా మరో 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి. 10వ తరగతి పాస్ అయి 35 ఏళ్ల వయసు ఉంటే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే డ్రైవర్ పోస్టులకు పోటీ పడేటోళ్లకు మాత్రం హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. ఈ ఉద్యోగాల భర్తీలో ట్రాన్స్జెండర్లకు కూడా అవకాశం ఇయ్యనుండడంతో వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్యోగాల ఎంపిక కోసం ఎటువంటి రాత పరీక్షలు ఉండవు. శారీరక సామర్థ్య పరీక్షల ఆధారంగానే ఉద్యోగాలు ఎంపిక జరుపుతున్నారు. అభ్యర్థులు 800 మీటర్ల పరుగును 2.51 నిమిషాల్లోనే, 100 మీటర్ల పరుగును 15 సెకండ్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు 4 మీటర్ల లాంగ్ జంప్, 7.2 కేజీల షార్ట్ పుట్ను 6 మీటర్ల దూరం విసిరితే పరీక్షలు పెడతారట. అర్హత ఉన్నోళ్ళు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు నేరుగా హాజరు కావాలని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో ఆగస్టు 8, 9 తేదీలలో పొద్దున 5 గంటల నుంచి ఈ ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని అధికారులు చెప్పుకొచ్చారు. శారీరక దారిద్ర్యం ఉన్న అర్హులైన తెలంగాణ యువత ఈ అవకాశాన్ని తప్పకుండా వాడుకోవాలని సూచిస్తున్నారు. ఇది గిట్లుంటే మరో దిక్కు తెలంగాణ హైకోర్టులో హైడ్రా సంస్థకు సంబంధించిన కీలకమైన రాజ్యాంగపరమైన చర్చ కూడా నడుస్తుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోతుకుంటలోని 40 ఎకరాల సర్కార్ భూమి వివాదంలో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి హైడ్రా అధికారులు ప్రవేశించిందని ఓ కంపెనీ కోర్టులో పిటిషన్ వేసింది. దీని మీద విచారణ జరిపిన కోర్టు తీవ్రంగా స్పందించి విమర్శలు చేసింది. కానీ ఈ పరిణామాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఘాటుగానే స్పందించి చాలా ముచ్చట్లు చెప్పిండు. 2 ఏళ్ల కాలంలో బడా బాబులు ఆక్రమించిన చెరువులు, పార్కులు, 1000 ఎకరాల సర్కార్ భూములను వెనక్కి తీసుకున్నామని తెలిపారు. లోతుకుంటల 1000 కోట్ల విలువైన సర్కారు భూమిని కొట్టేసేందుకు ఆ కంపెనీ చూసిందని, విలువైన హెరిటేజ్ గుట్టలను ధ్వంసం చేసిందని రంగనాథ్ ఆరోపించారు. తన మీద ఉన్న 63 కోర్టు ధిక్కరణ కేసులు, బతుకమ్మకుంట, లోతుకుంట సామాన్యుల ఫ్లాట్లను ఆక్రమించాలనుకున్న బడా భూ కబ్జాదారులు క్రిమినల్ మాఫియానే వేసిందని రంగనాథ్ స్పష్టం చేశాడు. భూ కబ్జాదారులు ఆక్రమణల నుంచి అడ్డుకోవడమే తాను చేసిన తప్పని స్పష్టం చేశాడు. న్యాయస్థానాలపైన తనకు పూర్తి నమ్మకం ఉన్నదని, సర్కారు ఏ బాధ్యత ఇచ్చినా 100% నిబద్ధతతో పనిచేస్తానని స్పష్టంగా ప్రకటించాడు. ఒకవైపు కోర్టులో నడుస్తున్న విచారణలు, ఇంకో దిక్కు భూమాఫియా పైన హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో ఏడు చూసినా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇది ఇట్లుంటే మరో దిక్కు ఎటువంటి రాత పరీక్ష లేకుండా సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతున్న ఈ ఉద్యోగుల ఎంపికకు హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సరూర్ నగర్ స్టేడియం దగ్గర తెల్లవారుజామునే నిరుద్యోగుల భారీ రద్దీ. ఉద్యోగాల కోసం వచ్చిన యువతతో స్టేడియం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రావడంతో అక్కడ తోపులాట కూడా చోటు చేసుకుంది. ఇంతమంది నిరుద్యోగులు ఎందుకు వచ్చారు? ఏ ఉద్యోగాల కోసం ఈ స్థాయిలో పోటీ నెలకొంది అంటే హైడ్రాలో 150 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ రావడంతో ఈ పోటీ నెలకొంది. అందులో 100 డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు కాగా మరో 50 హెవీ డ్రైవింగ్ పోస్టులకు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకపోవడం, నేరుగా శారీరక సామర్థ్య పరీక్షల ఆధారంగానే ఎంపిక చేయనున్నట్లు ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో యువత సరూర్ నగర్ స్టేడియంకి తరలి వచ్చారు. ఉద్యోగం కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాత పరీక్ష లేకుండా కేవలం ఫిజికల్ టెస్ట్ల ద్వారా ఉద్యోగం పొందే అవకాశం రావడంతో ఈ అవకాశాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు ప్రకటించడంతో తెల్లవారుజామునే అభ్యర్థులు స్టేడియం వద్దకు చేరుకున్నారు.
మరి ఈ ఉద్యోగులకు ఎలాంటి ఫిజికల్ టెస్టులు ఉంటాయి? అభ్యర్థులు ఏ స్థాయిలో తమ శారీరక సామర్థ్యాన్ని నిరూపించుకోవాలంటే 800 మీటర్ల పరుగును 2 నిమిషాల 51 సెకండ్లో పూర్తి చేయాలి. 100 మీటర్ల పరుగును కేవలం 15 సెకండ్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో 4 మీటర్ల లాంగ్ జంప్, 7.2 కిలోల బరువున్న షార్ట్ పుట్ను 6 మీటర్ల దూరంలో విసిరాల్సి ఉంటుంది. ఈ 4 అంశాల్లో అర్హత పొందిన వారినే ఎంపిక ప్రక్రియలో ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇక విద్యార్హత విషయానికి వస్తే 10వ తరగతి పాస్ అయి ఉండడంతో పాటు 35 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ ఉద్యోగులకు అర్హులుగా అధికారులు పేర్కొన్నారు. అయితే హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులకు మాత్రం హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలతో నేరుగా ఎంపిక కేంద్రానికి హాజరు కావాలని సూచించారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఉద్యోగాల భర్తీలో ట్రాన్స్జెండర్లకు కూడా అవకాశం కల్పించనున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో తమకు కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయంటూ ట్రాన్స్జెండర్లు అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే హైడ్రా అంటే ఇప్పటి వరకు ఎక్కువ కూల్చివేతలు, చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, కోర్టు వివాదాల సమయంలో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు అదే హైడ్రా నుంచి 150 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం, అందులోనూ రాత పరీక్ష లేకుండా ఫిజికల్ టెస్టుల ద్వారా ఎంపిక చేయడం యువతలో ఆసక్తి పెంచింది. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కొనసాగుతున్న కోర్టు ధిక్కరణ కేసులు కూడా మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోతుకుంటలో ప్రభుత్వ భూమిని సంబంధించిన వివాదంలో కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి హైడ్రా అధికారులు ప్రవేశించారంటూ ఓ కంపెనీ కోర్టు ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై విచారణ సందర్భంగా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. అయితే ఈ పరిణామాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఘాటుగా స్పందించారు. గత 2 ఏళ్లుగా బడాబాబులు ఆక్రమించిన చెరువులు, పార్కులు, 1000 ఎకరాల ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. లోతుకుంటలో 1000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగాయని, విలువైన హెరిటేజ్ గుట్టలను కూడా ధ్వంసం చేశారని ఆరోపించారు. తనపై కోర్టు ధిక్కరణ కేసులపైన రంగనాథ్ కూడా స్పందించాడు. బతుకమ్మకుంట, లోతుకుంటతో పాటు సామాన్యుల ఫ్లాట్లను ఆక్రమించేందుకు ప్రయత్నించిన భూ కబ్జాదారులు, క్రిమినల్ మాఫియానే తనపై కేసులు వేస్తుందని ఆయన ఆరోపించారు. ఆక్రమణలు అడ్డుకోవడమే తాను చేసిన తప్పు అయితే ఆ తప్పును తాను చూస్తూనే ఉంటానన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ప్రభుత్వం తనకు ఏ బాధ్యత అప్పగించినా 100కు 100% నిబద్ధతతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఇలా ఒకవైపు హైడ్రా చర్యలు, మరోవైపు కోర్టు వివాదాలు కొనసాగుతుండగా ఇంకోవైపు ఇదే హైడ్రాలో ఉద్యోగాల కోసం యువత భారీగా తరలి రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాత పరీక్ష లేకుండా తమ శారీరక సామర్థ్యాన్ని నిరూపించుకొని ఉద్యోగం పొందే అవకాశం రావడంతో సరూర్ స్టేడియం దగ్గర భారీగా జన సందోహం కనిపించింది. ఒకేసారి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రావడంతో తోపులాట పరిస్థితి కూడా ఏర్పడింది. మొత్తానికి ఇప్పటివరకు ఆక్రమణలు, కూల్చివేతలు, చెరువుల పరిరక్షణ, కోర్టు కేసుల వార్తల్లో నిలిచిన హైడ్రా ఇప్పుడు ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగ యువతలో ఆశలు నింపుతుంది. మరి ఈ 150 ఉద్యోగాల కోసం వచ్చిన వేలాది మంది అభ్యర్థుల్లో ఎవరు ఫిజికల్ టెస్ట్లో సత్తా చాటి ఉద్యోగాలు దక్కించుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే సరూర్ స్టేడియం వద్ద భారీగా తరలి వచ్చిన అభ్యర్థుల రద్దీ, తోపులాటకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఉద్యోగం కోసం యువత పడుతున్న ఈ కష్టాలు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతను మరోసారి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాయి. క్యూన్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.